జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ట్రాక్టర్ ఓనర్ కోరుట్ల ఎంఆర్ కి వినతి పత్రం అందజేశారు. జై శ్రీరామ్. శ్రీధ గౌరవనీయ ఎంఆర్ గారికి ఈరోజు ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ తరఫున మా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. సార్ని కలిస్తే ఏమనంటే ఇది ఇల్లీగల్ ఇసుకకు మేము పర్మిషన్ ఇవ్వరాదు, మీరేమన్నా కలగాలనుకుంటే ఇట్లా కలెక్టర్ కానీ కలమని చెప్పి అన్నారు. ఇట్టి ట్రాక్టర్పై పని చేసుకుంటూ కూలి పని నాలి పని చేసుకుంటూ ఒక 2000 కుటుంబాలు ఉన్నాయి. దీనికి గవర్నమెంటు మాకంటూ ఒక ఇసుక సంబంధించిన ఇసుక వాగులు కానీ డంపు యార్డులు కానీ ఇస్తే దీని మీద జీవన ఆధారపడి చాలా కుటుంబాలు జీవిస్తున్నాయి. మేము లీగల్గా ఇసుక తీసుకొచ్చి భవన నిర్మాణానికి పోయాలనుకుంటున్నాం. దయచేసి గవర్నమెంట్ మాకు సహకరించి మేము గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకు కానీ గవర్నమెంట్కి ఏమన్నా లీగల్గా చిట్టి ప్రకారం డబ్బులు కట్టడానికి కానీ దేనికైనా కానీ మేము రెడీ ఉన్నాం. దయచేసి దీని మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇందుకు కానీ ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. సార్ ఏమంటుండంటే ఇది మా చేతిలో ఉండదు, జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి అంటుండు. జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆర్డీఓ సార్ దగ్గరికి వెళ్తాం. దయచేసి మాకంటూ ఒక ఉపాధి ట్రాక్టర్ మీద కూలి పని చేసుకున్న వాళ్లకు ఉపాధి హామీ ఇచ్చి మాకంటూ ఒక టోకన్ రిసిప్ట్ కానీ మాకంటూ ఒక ఏరియా కానీ చూపిస్తే మేము ఆడికెళ్ళి లీగల్గా డబ్బులు కట్టి ఇసుక తీసుకొచ్చి భవన నిర్మాణానికి అందజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి మా విన్నపాన్ని గవర్నమెంట్ ద్వారా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ కొరుట్ల ఎంఆర్ఓ గారు కానీ దయచేసి మా బాధ అర్థం చేసుకొని మాకంటూ ఒకటి ఉపాధి హామీ ఇవ్వండి. ధన్యవాదాలు.